డీజీసీఏ జీరో టాలరెన్స్ పాలసీ అంటే ఏంటి? డీజీసీఏ క్లియర్గా చెప్పింది, ఫ్లైట్లో మిస్బిహేవియర్కి జీరో టాలరెన్స్. అంటే ఎవరైనా ఫ్లైట్లో రూల్స్ బ్రేక్ చేస్తే స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది, నో ఎక్స్క్యూజెస్. ఇప్పుడు న్యూ ప్రపోజల్ ప్రకారం ఎయిర్లైన్ వాళ్ళకి పవర్ ఉంది డైరెక్ట్గా 30 days ఫ్లయింగ్ బ్యాన్ ఇవ్వడానికి. కమిటీ డెసిషన్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఫ్లైట్లో స్మోక్ చేస్తే, ఓన్ ఆల్కహాల్ తెచ్చి తాగితే, క్యాబిన్ క్రూ ఇన్స్ట్రక్షన్స్ ఇగ్నోర్ చేస్తే, ఎమర్జెన్సీ ఎగ్జిట్ని టచ్ చేస్తే లేదా మిస్యూజ్ చేస్తే ఇమీడియట్గా 30 days బ్యాన్ పడవచ్చు. సింపుల్గా చెప్పాలంటే, ఫ్లైట్లో ఓవర్ యాక్షన్ చేస్తే నెక్స్ట్ 1 month ట్రావెల్ బై బై. డీజీసీఏ బిహేవియర్ని 4 levelsగా డివైడ్ చేసింది. లెవెల్ 1లో వర్బల్ ఆర్గ్యుమెంట్స్ లేదా న్యూసెన్స్ బిహేవియర్ ఉంటే అప్ టు 3 months బ్యాన్ పడవచ్చు. ఇక లెవెల్ 2లో ఫిజికల్ అగ్రెషన్, పుష్ లేదా హిట్ ఇంకా ఏదైనా చేస్తే మాత్రం అప్ టు 6 months బ్యాన్ చేస్తారు. లెవెల్ 3లో సీరియస్ వైలెన్స్ లేదా ఎయిర్ క్రాఫ్ట్ డ్యామేజ్, మినిమం 2 years బ్యాన్ పడవచ్చు. ఇక లెవెల్ 4కి వస్తే కాక్పిట్లో అన్ఆథరైజ్డ్ ఎంట్రీ ట్రై చేస్తే మాత్రం 2 years నుంచి లైఫ్ టైం బ్యాన్ కూడా పాసిబుల్ ఉంది. కాక్పిట్ మ్యాటర్ వెరీ సీరియస్, అది ఏవియేషన్లో బిగ్గెస్ట్ అఫెన్స్. నో ఫ్లై లిస్ట్ ఏంటి? సీరియస్ కేసెస్లో మీ పేరు నేషనల్ నో ఫ్లై లిస్ట్లో యాడ్ అవ్వచ్చు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్ ఎయిర్లైన్స్లో ట్రావెల్ చేయలేరు. క్యాబిన్ క్రూకి స్ట్రాంగ్ సపోర్ట్. ఈ రూల్స్ మెయిన్గా క్యాబిన్ క్రూ అండ్ ప్యాసింజర్ సేఫ్టీ కోసం మాత్రమే. క్రూ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయడం కంపల్సరీ. ప్యాసింజర్ రైట్ అంటే ఫ్రీడమ్ కాదు, సేఫ్టీ ఫస్ట్. ఫ్లైట్లో కామ్గా ఉండాలి, సీట్ బెల్ట్ పెట్టుకోండి, క్రూ మాట్లాడితే వినండి, హీరోయిజం ట్రై చేయకండి. బికాస్ ఇప్పుడు డీజీసీఏ స్ట్రిక్ట్ మోడ్లో ఉంది.